నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం. 18వ లోక్సభ తొలి సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ 2047 వికసిత్ భారత్ సంకల్పం లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా సాగుతామని, కృషి చేస్తామని ప్రసంగం. ఏపీ కేబినెట్ భేటీ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సూపర్ 6 పథకాల అమలుపై చర్చ. సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ. మెగా డిఎస్సి విధి విధానాల ఫైలుపై లోకేష్ తొలి సంతకం. సర్కిల్ 3 పరిధిలో స్థానిక ఎమ్మెల్యే గద్దెతో కలిసి మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన. సురక్షిత త్రాగునీరు సరఫరాతో పాటు పారిశుద్ధ్య పనులపై ఆరా. దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్. సాదర స్వాగతం పలికిన దేవస్థానం సిబ్బంది. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలపై చర్చిస్తున్నారు. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాలు విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ నిర్వహించామని ప్రధాని మోదీ అన్నారు. 65 కోట్ల మంది ఓటర్లు ఈ ప్రక్రియలో పాల్గొన్నారని చెప్పారు. మా విధానాలకు అంకిత భావానికి జనామోదం లభించిందని వెల్లడించారు. ప్రజలు మాకు వరుసగా 3వ సేవ చేసే అవకాశం కల్పించారు. ఇది చాలా పవిత్రమైన రోజు. కొత్త సభ్యులకు స్వాగతం. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలి. అందరి సహకారంతో భారతమాత సేవలో పాల్గొంటాం. కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలి అని మోదీ అన్నారు. ఇక 2047 వికసిత్ భారత్ సంకల్పం లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా సాగుతామన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతామన్న ప్రధాని భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కృషి చేస్తామని చెప్పారు. संसद का ये गठन भारत के सामान्य मानवीय के संकल्पों की पूर्ति का है. नए उमंग, नए उत्साह के साथ नई गति, नई ऊंचाई प्राप्त करने के लिए ये अत्यंत महत्वपूर्ण अवसर है. श्रेष्ठ भारत निर्माण का, विकसित भारत 2047 तक का लक्ष्य, ये सारे सपने लेकर के, ये सारे संकल्प लेकर के आज 18वीं लोकसभा का प्रारंभ हो रहा है. विश्व का सबसे बड़ा चुनाव बहुत ही शानदार तरीके से, बहुत ही गौरवमय तरीके से संपन्न होना, ये हर भारतीय के लिए गर्व की बात है. 140 करोड़ देशवासियों के लिए गर्व की बात है. करीब 65 करोड़ से ज्यादा मतदाताओं ने मतदान में हिस्सा लिया. ये चुनाव इसलिए भी बहुत महत्वपूर्ण बन गया है कि आजादी के बाद दूसरी बार किसी सरकार को लगातार तीसरी बार सेवा करने के लिए देश की जनता ने अवसर दिया. 18వ లోక్సభ తొలి సమావేశాల కోసం ప్రధాని మోదీ పార్లమెంటు వద్ద చేరుకొని మీడియాతో మాట్లాడారు. దేశానికి 3వసారి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని మోదీ అన్నారు. కొత్త పార్లమెంటు భవనంలో 18వ లోక్సభ సమావేశం అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యులకు మోదీ స్వాగతం పలికారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛను మొత్తం 4,000 రూపాయల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై 5 సంతకాలు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో వీటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైన మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైన చర్చించనున్నట్లు తెలుస్తుంది. జూలై నెలాఖరులోగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపైన సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు.
ప్రత్యేక పూజల అనంతరం మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్ రూమ్ నెంబర్ 208లో లోకేష్ కార్యాలయం సిద్ధం చేశారు. మెగా డిఎస్సి దసరంపైనే మంత్రి లోకేష్ తొలి సంతకం చేశారు. ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వచ్చిన లోకేష్కు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణాల మధ్య మంత్రి లోకేష్ తన ఛాంబర్లోకి అడుగుపెట్టారు. ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. సచివాలయంలో ఉదయం 9:45 బాధ్యతలు తీసుకున్నారు. సచివాలయంలో 4వ బ్లాక్లోని మొదటి అంతస్తులో ఉన్న 208వ గదిలో లోకేష్ కార్యాలయం ఏర్పాటు చేశారు. బాధ్యతలు చేపట్టిన లోకేష్కు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతల స్వీకరణకు ముందే లోకేష్ తన శాఖల్లో ప్రక్షాళన దిశగా అడుగులు వేశారు. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాల కల్పనకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అధికారులకు లోకేష్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తన మంత్రి కుర్చీకి ఎలాంటి ఆర్భాటాలు వద్దని కుర్చీకి చుట్టిన టవల్ని తీసివేయించారు. మంత్రిగా కుర్చీలో ఆసీనులయ్యారు. మెగా డిఎస్సి దస్త్రంపైనే లోకేష్ తొలి సంతకం చేశారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన దస్త్రంపైనే సంబంధిత శాఖ మంత్రిగా లోకేష్ తొలి సంతకం పెట్టారు. మెగా డిఎస్సి విధి విధానాలు రూపొందించి కేబినెట్ ముందుకు పెడుతూ సంతకం చేశారు. ఏపీ గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్లో 3వ బ్లాక్లో ఆయన తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మంత్రి తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బీజేపీ ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కీలక శాఖలకు తనకు అవకాశం ఇచ్చారని, తన పదవిని బాధ్యతగా భావిస్తున్నానన్నారు. గత 5 ఏళ్లలో ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారని, ప్రజల మాన ప్రాణాలకు విలువ లేకుండా చేశారని, ఎక్సైజ్ శాఖను మొత్తం నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను ప్రభుత్వ ఆదాయానికి కాకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ 2 శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గతంలో ఇసుకలో భారీగా అక్రమాలు జరిగాయని, జగన్ మద్యపాన నిషేధం అని చెప్పి మద్యాన్ని తాకట్టు పెట్టి 30,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారని ఆరోపించారు. నిషేధం అన్నప్పుడు అప్పులు ఎలా తెచ్చారో చెప్పాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, ఎక్కడికక్కడ ఏజెంట్లను పెట్టుకుని దోపిడీ చేయడంపై తన కేబినెట్లో చర్చిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అతి కీలకమైనటువంటి శాఖలకి నాకు అవకాశం ఇవ్వడం, ఈరోజు సెక్రటేరియట్లో 3rd బ్లాక్లో 207 ఛాంబర్లో విధులను తీసుకోవడం జరిగింది. ఇది చాలా బాధ్యతగా మేము భావిస్తాం. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా అంతా టోటల్ అస్తవ్యస్తం చేశారు. మొత్తం ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. టోటల్ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ జవసత్యాలు ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడాలా, ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని, గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మైనింగ్ కూడా ఇవాళ ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, టోటల్ ఏదైతే ఖనిజ సంపద ఉందో ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది. తెలుగు చలనచిత్ర నిర్మాతల బృందం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొణిదెల పవన్ కళ్యాణ్ని మర్యాద పూర్వకంగా కలిసేందుకు పలువురు ప్రముఖ నిర్మాతలు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం చేరుకున్నారు. నిర్మాతల బృందంలో అశ్విని దత్, అల్లు అరవింద్, దిల్ రాజు తదితరులు ఉన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రెల్లి కాలనీలో సోమవారం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కమిషనర్ స్వప్నిల్ దినకర్తో కలిసి పర్యటించారు.
మంచినీటి సరఫరా పంపిణీ విధానాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సురక్షితమైన త్రాగునీరు సరఫరాకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాలువలో సీల్డ్ తక్షణమే తీసివేయాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. క్లోరినేషన్ కోసంగా 2 ppm అక్కడ కానీ ఉంచితే అది ఎండ్ పాయింట్ అంటే లాస్ట్ టెంపరేచర్కి మినిమం 0.2 ppm ఉండాలనేది స్టాండర్డ్. అలా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉంటుందని దానికోసం యాక్చువల్గా ఇప్పుడు కమిషనర్ గారితో వాళ్ళ అధికారులతో రావడం ఇక్కడ ఎన్ ట్యాప్లో యాక్చువల్గా ఈ ఏరియాలో చెక్ చేస్తే అది స్టాండర్డ్స్ ప్రకారం ఉంది. ఏ స్టాండర్డ్స్ అయితే ఉందో ఆ స్టాండర్డ్స్ ఈరోజు దాదాపు ఈ యొక్క విజయవాడ సిటీలో విజయవాడ కార్పొరేషన్లో దాదాపు డైలీ ఒక 600 శాంపిల్స్ ఈరోజు 600 శాంపిల్స్ యాక్చువల్గా తీయడం జరిగింది. వాటన్నింటిలో కూడా యాక్చువల్గా నెగిటివ్ ఉంది. నెగిటివ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదని. ఈరోజు నెల్లూరు పాపులేషన్ తీసుకుంటే ఈ విజయవాడ కార్పొరేషన్ దాదాపు 12 లక్షల పైన పాపులేషన్ ఉంది. 2011 సెన్సస్ ప్రకారం అయితే 10,34,358. 2021కి అది 12,41,000 అన్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పాపులేషన్ యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అర్బన్ ఏరియాస్లో. వీళ్ళకి వాటర్ సప్లై ఈరోజు 187 MLD సప్లై చేస్తున్నారు. 187 MLD వాటర్ అంటే పర్ హెడ్ ఒక్కొక్కరికి 150 లీటర్స్ పర్ హెడ్ ఈరోజు వాటర్ ఈ యొక్క విజయవాడ కార్పొరేషన్లో సప్లై చేస్తున్నారు. డైలీ 2 టైమ్స్ చేస్తున్నారు. మొత్తం 1,28,812 హౌసెస్కి. అయితే జనరల్గా ఏంటంటే ఈ యొక్క రైనీ సీజన్లో వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడైతే డ్రైన్స్లో ఓపెన్ డ్రైన్స్ ఉంటాయో ఓపెన్ డ్రైన్స్లో వాటర్ ఓవర్ఫ్లో అయ్యి అవి ట్యాప్స్ కనెక్షన్స్లో ఎక్కడన్నా చిన్న. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వారు దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని అనంతరం సేవలో పాల్గొన్నారు. ముందుగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం వారికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ ఈవో వారికి ప్రసాదములు, శేషవస్త్రములు, చిత్రపటం అందించారు. గత ఏడాది కూడా ఇదే సీజన్లో టమాటా ధర మోతం మోగిపోయింది. ఎందుకంటే ఈ సీజన్లో టమాటా దిగుబడి ఉండదు. పొరుగు రాష్ట్రాల నుంచి టమాటాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి తక్కువగా ఉండటంతో వారంలోనే ఒక్కసారిగా టమాటా ధర 80 నుంచి 100కి పెరిగింది. మదనపల్లి మార్కెట్లో నిన్న మొన్నటి వరకు కేజీ 30 ఉన్న టమాటా ధర ప్రస్తుతం 60 నుంచి 70 మధ్య సాగుతుంది. ప్రస్తుతం కేజీ టమాటా ధర 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంది. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి, పలమనేరుతో పాటు కర్ణాటకలోని చింతామణితో పాటు ఇతర ప్రాంతాల నుంచి టమాటాలు తెలుగు రాష్ట్రాలకు దిగుమతి చేసుకుంటున్నారు. వాస్తవానికి గత ఏడాది కూడా ఇదే సీజన్లో టమాటా ధర మోతం మోగిపోయింది. ఎందుకంటే ఈ సీజన్లో టమాటా దిగుబడి ఉండదు. పొరుగు రాష్ట్రాల నుంచి టమాటాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి తక్కువగా ఉండడంతో వారంలోనే ఒక్కసారిగా టమాటా ధర 80 రూపాయల నుంచి 100 రూపాయలకి పెరిగింది. మదనపల్లి మార్కెట్లో నిన్న మొన్నటి వరకు కేజీ 30 రూపాయలు ఉన్న టమాటా ధర ప్రస్తుతం 60 రూపాయల నుంచి 70 రూపాయల మధ్య సాగుతుంది. ధర ఎంత పెరిగినా బహిరంగ మార్కెట్లో లభిస్తున్న టమాటా చాలా నాసిరకంగా ఉంటుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఏపీలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మంగళ బుధవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరికలు జారీ చేస్తుంది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండడంతో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు గొర్రెల కాపర్లు చెట్ల కింద, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేశారు. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో తనకు ఎదురైన భయానక అనుభవాలను ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల జేఏసీ చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ఇవాళ మీడియా ముందుకు వచ్చి వివరించారు. ఏ కేసు పెట్టారో కూడా తెలియకుండా విచారణ పేరిట తనను, తన కుటుంబాన్ని వేధించారని ఆరోపించారు. పోలీసులు తన భార్య మెడలోని నల్లపూసల గొలుసు తీసేయించి హేయంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తన ఇంటి చుట్టూ వందల సంఖ్యలో పోలీసులను మోహరించేవారని, హైదరాబాద్లోని తమ చుట్టాల ఇంటికి వెళ్లి వాళ్లను కూడా బెంబేలెత్తించేవాళ్ళని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల జేఏసీ చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ వివరించారు. రాత్రి సమయాల్లో కూడా పోలీసులు తన ఇంటి చుట్టూనే ఉండేవారిని, తన కుటుంబాన్ని వేధించిన పోలీసు ఆఫీసర్లు రావి సురేష్ రెడ్డి, భాస్కర్ రావులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును కలిస్తే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అంటూ తనకు బెదిరింపులు వచ్చాయని సూర్యనారాయణ ఆరోపించారు. తన ఫోన్ను కూడా ట్యాప్ చేశారని, పోలీసులు తన వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారని వెల్లడించారు. సూర్యనారాయణ దొరికితే చంపేయాలని సజ్జల పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని, సూర్యనారాయణ దొరికాడా అంటూ సజ్జల పోలీసులకు ఫోన్ చేయడం తన డ్రైవర్ విన్నాడని సూర్యనారాయణ స్పష్టం చేశారు. అందుకే జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. తనలాగా గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన వారికి న్యాయం చేయాలని సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. దీనిపై తొలి ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెల్లవార్లు 2 రోజుల పాటు మా ఇల్లు సీలేసి పోలీస్ అధికారులు అందరూ మా ఇంటి దగ్గరే పడుకుని ఈ రకంగా చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా పలకరించడానికి భయపడేటువంటి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అసలు ఇదిగాక నా ఫోన్లని నేను గవర్నర్ని కలిసిన తర్వాత నా 2 మొబైల్ నెంబర్స్, ఆనాడు నేను ఉపయోగించే 2 మొబైల్ నెంబర్స్ని ఇంటెలిజెన్స్ డీజీ గారు ట్యాపింగ్ చేశాడు. నేను చేస్తున్న ఆరోపణ ఆధార సహితంగా చేస్తా ఉన్నా. నా ఫోన్ని ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరించాడు. నేను ఆనాడు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి చేస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ రకంగా ఉద్యోగస్తులను వేధిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని, నా ఫోన్ ట్యాపింగ్ చేయబట్టే కదా వారికి తెలిసింది. వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను పిలిపించి ఆ యేసుబాబు అనే అధికారి దగ్గర కూర్చోబట్టి, నువ్వు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని చెప్పాడు. ఇది ఆ ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీసులో నేను డేట్లతో సహా చెప్తా. వారి సీసీ కెమెరా రికార్డింగ్లో నేను ఆఫీస్కి వెళ్ళిన ఉదంతం ఉంటుంది. ఆఖరికి జూన్ 1వ ఇంకా నేను వినకపోతే జూన్ 1వ తారీఖు నాడు రాత్రి 7 గంటలప్పుడు ఇక్కడ మా అసోసియేషన్ ఆఫీస్కి కింద నా రూమ్లో నేను ఉండగా ఒక అధికారిని పంపించి నన్ను వీడియో కాల్ ఫోన్ మాట్లాడమన్నాడు. ఆనాడు ఇప్పుడు నా ఫోన్లో వాళ్ళు ఏదైతే పట్టుకుపోయారో 7780729097 అనే నా మొబైల్ నెంబర్తో వారికి వీడియో కాల్ మాట్లాడిచ్చారు. ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు నువ్వు రేపు ఉదయం 8:30లోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులని నువ్వు విత్డ్రా చేసుకోకపోతే 8:30 తర్వాత యు ఆర్ నో మోర్, భగవంతుడు కూడా నిన్ను కాపాడాడనే పదాలు వాడాడు. నేను వారిని అడిగా, ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉంటూ ఇలాంటి పదప్రయోగం చేస్తూ ఉన్నారు. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం. 18వ లోక్సభ తొలి సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ 2047 వికసిత్ భారత్ సంకల్పం లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా సాగుతామని, కృషి చేస్తామని ప్రసంగం.
ఏపీ కేబినెట్ భేటీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సూపర్ 6 పథకాల అమలుపై చర్చ. సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ. మెగా డిఎస్సి విధి విధానాల ఫైలుపై లోకేష్ తొలి సంతకం. సర్కిల్ 3 పరిధిలో స్థానిక ఎమ్మెల్యే గద్దెతో కలిసి మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన. సురక్షిత త్రాగునీరు సరఫరాతో పాటు పారిశుద్ధ్య పనులపై ఆరా. దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్. సాదర స్వాగతం పలికిన దేవస్థానం సిబ్బంది. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.